సో ఈ రోజు అనదర్ స్టాక్ ని చూద్దామా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పర్టికులర్ స్టాక్ బిగ్ మొమెంటం ఇచ్చే ముందుగా లాంగ్ బేస్ అయితే క్రియేట్ చేసింది. సో దాని తర్వాత ఎప్పుడైతే లాంగ్ బేస్ దగ్గర ఫస్ట్ టైం స్ట్రాంగ్ బయింగ్ ఫోర్స్ వచ్చేసి ఫస్ట్ బేస్ ని క్రియేట్ చేస్తుందో అక్కడ మనం ఎంట్రీస్ ప్లాన్ చేస్తూ ఉంటాం. దీన్ని మనం స్టేజ్ 1 అని పిలుస్తాం. సో దాని తర్వాత ఎప్పుడైతే బేస్ ని బ్రేక్ చేసి అనదర్ బేస్ ని క్రియేట్ చేస్తుందో దీన్ని మనం స్టేజ్ 2 కింద కన్సిడర్ చేస్తాం. సో ఏదైనా స్టాక్ మార్కెట్ లో లాంగ్ రన్ లో మనం ఉండాలంటే ఒక సిస్టమ్ ని ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రోజు నేను స్టేజ్ 1 యొక్క ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎంట్రీ ప్లాన్ చేయాలంటే ఏంటి, ఒక స్ట్రాంగ్ బయింగ్ ఫోర్స్ అయితే ఉండాలి. దాని తర్వాత లీనియర్ కన్సోలిడేషన్ ఉండాలి. సో ఎప్పుడైతే లీనియర్ కన్సోలిడేషన్ ని ఫస్ట్ టైం బ్రేక్ అవుతూ ఉంటుందో ఆ టైంలో మనం ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. సో దానికంటే ముందుగా ఏం చేస్తాం, మనం ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని దాంతో పాటు రీసెంట్ గా ఉన్నటువంటి రెసిస్టెన్స్ ని మార్క్ చేస్తాం. సో దాని తర్వాత ఏం చేస్తాం, ఎప్పుడైతే మన లెవెల్స్ ని ఫస్ట్ టైం స్ట్రాంగ్ బ్రేక్అవుట్ క్యాండిల్ తో విత్ స్ట్రాంగ్ వాల్యూమ్ తో బ్రేక్ అవుతుందో ఆ టైంలో మనం ఎంట్రీ. సో మన లెవెల్స్ ని మనం ఏదైతే మార్క్ చేసిన లెవెల్స్ ని ఎప్పుడు బ్రేక్ అయింది పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 16 ఆగస్ట్ 2024 ఎగ్జాక్ట్లీ ఇక్కడే బ్రేక్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది, మన స్కానర్. సో నేను కస్టమ్ మేడ్ స్కానర్ అయితే క్రియేట్ చేసాను చార్టింగ్ ని ఉపయోగించి. అందులో ఏంటంటే స్టాక్స్ మనకి ఫిల్టర్ అవుట్ అయ్యి వస్తూ ఉంటాయి. సో దాన్ని ఉపయోగించి ఇక్కడ కనుక చూసినట్లయితే ఈ పర్టికులర్ స్టాక్ 16/8/2024 ఇక్కడైతే వచ్చింది. సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే దీంతో పాటు చాలా స్టాక్స్ అయితే వచ్చాయి. సో మనం దీనిలో ఎలా పిక్ చేస్తాం, మనం మాన్యువల్ గా క్రియేట్ చేసుకున్న రూల్స్. సో ఈ పర్టికులర్ సిస్టమ్ ని కనుక మీరు నేర్చుకోవాలి అనుకుంటే, ఇన్ డీటెయిల్ గా డెప్త్ గా నేర్చుకోవాలి, మీరు లాంగ్ రన్ లో స్టాక్ మార్కెట్ నుండి ఒక ప్యాసివ్ ఇన్కమ్ ని క్రియేట్ చేయాలి అనుకుంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కనుక మీరు గమనించారా, మనకి యాక్చువల్ గా మే మంత్ లోనే ఇది ఫస్ట్ టైం ట్రిగర్ అయిపోయి ఇక్కడ ఎల్లో కలర్స్ చూసారా. ఎప్పుడైతే మనం ఏదైతే కండిషన్స్ ఇచ్చామో స్కానర్ కి, ఆ కండిషన్స్ మీట్ అయినప్పుడు స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఆ టైంలో మనకి ఎల్లో కలర్ లో షో చేస్తూ ఉంటుంది. ప్రీవియస్ బ్యాక్ టెస్ట్ ని చూసుకోవడం కోసం ఇక్కడ మీరు గమనించారు. యాక్చువల్ మనకి ఎప్పుడు వచ్చింది, May 21, 2024 లోనే వచ్చింది. కానీ మనం ఈ టైంలో ఏం చేస్తాం, స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవడం కానీ, లేకపోతే మన కండిషన్స్ మీట్ అవ్వకపోతే అవాయిడ్ చేయడం కానీ చేస్తాం. బట్ మనకి ఎక్కడ కండిషన్స్ మ్యాచ్ అయ్యాయి, ఇక్కడ ఎగ్జాక్ట్లీ 16th ఆగస్ట్ 2024 ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ 16th ఆగస్ట్ 2020. సో ఇక్కడ స్ట్రాంగ్ గా బ్రేక్ అయిందా, మనం ఏం చేస్తాం, ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ సింప్లీ క్లోజింగ్ టైమ్ లో ఎంట్రీ అవుతాం. సో ఎండ్ మిడిల్ ఆఫ్ ది సెషన్ లో ఏమి కదిలించాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ది డే వరకు మనం ఆరాంగా వెయిట్ చేసి అప్పుడు స్ట్రాంగ్ క్లోజింగ్ ఉంటే ఎంటర్ అవుతుంది. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ ఎంత ఉంది, 6%. సో విత్ ఇన్ ఫ్యూ డేస్ లో ఎంత పర్సెంటేజ్ మూవ్ అయింది, ఆల్మోస్ట్ 20% పోయింది. దాని తర్వాత అగైన్ స్టాప్ లాస్ దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ కావాలి అనుకుంటే తీసేసుకోవచ్చు, లేదా స్టాప్ లాస్ వరకు వెయిట్. కానీ మనం స్వింగ్ ట్రేడర్ కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. స్వింగ్ ట్రేడర్స్ అయితే మాక్సిమం ఏంటంటే మన సిస్టమ్ ద్వారా 1 వీక్ నుండి 1 మంత్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే కనుక స్టేజ్ 1 లో అయితే 2 మంత్స్ కూడా వెయిట్ చేయొచ్చు. సపోజ్ ఇది స్టేజ్ 1 లో కనుక మనకు వచ్చినట్లయితే ఇంకొన్ని రోజులు ఎక్కువ కూడా వెయిట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ ఎంత మూవ్ అయింది, ఆల్మోస్ట్ 100% మూవ్ అయిపోయింది. అలానే ఈ ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉన్నాయి, ఇక్కడ మనం ఎంటర్ అయితే ఈ ఫ్లక్చువేషన్ తట్టుకొని ఉండాలి, ఈ ఫ్లక్చువేషన్ తట్టుకొని ఉండాలి. దాని తర్వాత ఎప్పుడైతే మూవ్ వచ్చిందో దీన్ని మనం ఎంజాయ్ చేయగలం. ఈ టైంలో మనం ఆబరపడిపోయి తీసేయాలనుకుంటే తీసేయచ్చు. బికాస్ ఆఫ్ ఎందుకంటే మనం యూస్ చేసిన హై టైట్ ఫ్లాగ్స్ కాబట్టి మన స్ట్రెంత్ లో అమ్మేయాల్సి. కానీ లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి ఇది ఓకే. సో మనం 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇన్వెస్టింగ్ చేయొచ్చు, అదే విధంగా స్వింగ్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. సపోజ్ మనం స్వింగ్ ట్రేడర్స్ అనుకోండి, ఎప్పుడైతే స్ట్రెంత్ లో బై చేస్తాం, స్ట్రెంత్ లో సెల్ చేస్తాం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.